రామాయంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ జెండా పండుగతో రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా పార్టీలో భారీగా చేరిన యువకులు టీఆర్ఎస్ జెండా పండుగతో రాజకీయ సందడి నెలకొంది. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బాధ్యులు రాష్ట్ర ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావులు హాజరై పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో విశేష ఆదరణ పెరుగుతుందన్నారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం అవుతుండగా యువత, రైతులు, మేధావులు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవితమ్మ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతుందని, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అంశాలతో రూపొందించిన పంచజన్యం పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. జై కవితక్క, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. అందరికీ నమస్కారం. జెండా పండుగలో భాగంగా మన మెదక్ జిల్లాలో ముఖ్యంగా మెదక్ పట్టణంలో లాస్ట్ వీక్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ తీసుకోవడం జరిగింది. ఈ రోజు రామాయంపేట మండలంలో రామాయంపేట మున్సిపాలిటీలో జెండా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో మొత్తం ప్రతి మండలంలో కూడా జెండా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీని గ్రామాల్లో గ్రామాన్న ప్రతి వ్యక్తికి చేరవేసే విధంగా మా జెండా పండుగ ఉంటుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, అభిమానులు పార్టీలో చేరుతున్న సందర్భంగా మేము జెండా పండుగ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రామాయంపేటలో మా టీఆర్ఎస్ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చి మా కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఇంకా కూడా త్వరలో భారీ చేరికలు ఉంటున్నాయి. రాంపేట నుంచి మేము జెండాని ఖచ్చితంగా ఎగడమే కాకుండా ఇక్కడ త్వరలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగడం ఖచ్చితంగా ఎగరేయడం జరుగుతుంది. మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఎలా ఉండదు, కేవలం టీఆర్ఎస్ జెండా మాత్రమే ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక నుంచి కూడా టీఆర్ఎస్ లో చాలా మంది చేరుతున్నారు. మేము అందరికి స్వాగతం పలుకుతున్నాము. రావాలని కూడా కోరుకుంటున్నాము. ప్రజలు కూడా పార్టీని ఆదరించి, ఇది పేదల పార్టీ, ఇది బహుజన పార్టీ. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? పాంచజన్యం అంటే సామాజిక న్యాయం. పాంచజన్యం యొక్క ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు రక్షణ, అదేవిధంగా నిరుద్యోగుల పట్ల మేము చూపించేటువంటి ఉపాధి అని అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ చాలా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని మేము అందరం ఆశిస్తున్నాము, రావాలని కోరుకుంటాము. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇంతకుముందు రాజకీయ పార్టీలు ఏం చేసినాయి, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ ఏం చేయబోతుంది అనేది. ఏ ఒక్కరు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను ఎవరు అనౌన్స్ చేయాలి. ఇంతవరకు కూడా అంత ధైర్యం చేసిన ఏకైక నాయకురాలు మా అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారే. ఉచిత విద్య అనేది ప్రతి కార్పొరేట్ స్థాయిలో ఏ స్కూల్లో చదువుకున్నా సరే అందరికీ ఉచిత విద్య, ఎవరికైనా సరే ఉచిత వైద్యం. ఉచిత వైద్యం అనేది అందరిని దాక్షపట్లా ఉంది కాబట్టి అందరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం చేయాలని ముఖ్య ఉద్దేశం మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వ్యవసాయం పట్ల మంచి శ్రద్ధ ఉంచి రైతులకి ప్రతి మండల స్థాయిలో కానీ, ప్రతి అధికారి దగ్గర కానీ, ఏ కలెక్టర్ ఆఫీస్లో పోయినా కూడా రైతులకు మంచి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో రైతు సంక్షేమం పెట్టింది. అదేవిధంగా ఉపాధి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మా పాంచజన్యంలో ఉంది. అదేవిధంగా సామాజిక న్యాయం, బీసీల పట్ల ఇలాంటి ఇంతవరకు కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఎవరు మాట్లాడని సందర్భంలో మా కవితక్క కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడింది. పక్కనే కూతవేడు దూరం ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఇక్కడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పక్కనే ఉన్న మీరందరూ కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, బీసీలకు 42% ఇస్తా ఉన్నాం, 42% ఏమైందని చెప్పేసి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రశ్నించిన సందర్భం ఉంది. ఇక్కడ 42% బీసీలకు రావాల్సిన ఉద్దేశంతో ఇంతకుముందు మేము రౌండ్ టేబుల్ సమావేశం చేర్చుకున్నాము. ఇప్పుడు కూడా చాలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్ర నిరాకరణ చేసి బీసీలకు 42% సాధించే వరకు కూడా మేము పోరాడతాం. తెలంగాణ రక్షణ సేన ఉంటుంది ప్రజల పట్ల అని చెప్పేసి ఈ సభలో తెలియజేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. మే 20 తారీఖు నుంచి జూన్ 20 తారీఖు వరకు నిర్వహిస్తున్నటువంటి టిఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గత వారమే మెదక్లో చాలా భారీ ఎత్తున టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. సో ఈరోజు
రామాయంపేట మున్సిపాలిటీల రామాయంపేట మండల కేంద్రంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మన స్టేట్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లీడర్ మన కోటేశ్వరరావు అన్న గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అన్న గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క తెలంగాణ రక్షణ సేన యొక్క కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరికీ, మరి పత్రికా సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు మీ అందరికీ కూడా. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమ పార్టీ ఉంది, బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, కొత్త పార్టీ అన్న. దీని అవసరం ఏమున్నది? దీని అవసరం ఏమున్నదంటే ఒక్క విషయం, మీ కెమెరాలు నేను చెప్పిన దిక్కు మీరు ఒకసారి తిప్పాలి. ఇక్కడ ఎంతమంది అయితే పాలకులు వాళ్ళ ఫ్లెక్స్ బ్యానర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఎంతమంది అయితే ఇప్పుడు ఇక్కడ వీడియో తీస్తున్నారో ఆ వీడియో తీస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఒక్కసారి మన చౌరస్తా దిక్కు మీ కెమెరాలు తిప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద బ్యానర్లు అత్యంత మన ఒక పార్క్ల సుందర వదనంగా ఎట్లా మనం తీర్చిదిద్దుతామో, బ్యానర్ల మీద ఉన్న శ్రద్ధ మన చౌరస్తా మీద మన రాజ్యాంగకర్త సూత్రధారైనటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చౌరస్తాని ఎన్నేళ్ల నుంచి, ఎప్పటి నుంచో నా చిన్న ఉన్నప్పటి నుంచి చూసినటువంటి అదే చౌరస్తా, అదే పీకిపోయి ఊడిపోయి పడిపోతున్నటువంటి ఆ ఫ్లడ్ లైట్స్ కూడా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రామాయంపేట నేషనల్ హైవే 44కి ఆనుకొని ఉన్నటువంటి వ్యూహాత్మకంగా ఉన్నటువంటి ఒక పట్టణం ఇది. కానీ దీని పరిస్థితి వల్ల ఏంటి అనంటే, ఇప్పుడు ఎంతో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క రామాయంపేటకి ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఒక ట్రామా సెంటర్ లేదు. ఎస్పెషల్లీ ఈ రామాయంపేటలో మీకు తెలియాల్సిన విషయం, ఇక్కడ వింటున్నటువంటి ప్రతి ఒక్కరు హయ్యర్ ఎడ్యుకేషన్ లేని పరిస్థితి. చదువుకోవాలంటే సిద్దిపేట పోవాలి, సంగారెడ్డి పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. అటువంటి గత్యంతరం మనం ఇక్కడ రామాయంపేటలో చూస్తున్నాం. మళ్ళీ ఇక ఇది విద్య పరిస్థితి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చాలా అక్షరాస్యత, లిటరసీ రేట్ చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం రామాయంపేట. రామాయంపేట నేషనల్ హైవే 44కు ఆనుకున్నదన్న విషయం దీనికి తెలుసా? ఎంత సామర్థ్యం ఉందో రామాయంపేటలో నాకు తెలియదు. ఇంతకుముందు పరిపాలించిన పాలకులే కావచ్చు, ఇప్పుడున్న పాలకులు కూడా మరి దీని విషయం తెలుసా లేకపోతే తెలియకనా అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రామాయంపేట నేషనల్ హైవే 44కి ఆనుకొని ఉండడం వల్ల మీ అందరికీ సీ పోర్ట్లు తెలుసు కదా. సీ పోర్ట్ సినిమాలలో చూస్తారు కదా, సీ పోర్ట్ ఎట్లుంటుందో డ్రై పోర్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే సముద్రం లేనటువంటి ప్రాంతంలో డ్రై పోర్ట్ అంటే లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దచ్చు. ఎందుకు అనంటే నేషనల్ హైవే 44 ఇటు మహారాష్ట్ర కానీ ఇటు హైదరాబాద్ కానీ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం హైవే మీద లాజిస్టిక్స్ హబ్గా డెవలప్